కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న రహదారులు, భవనాల విభాగం గుత్తేదారుల బిల్లులను ఉగాది రోజున విడుదల చేసినందుకు ఏపీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 1500 కోట్ల రూపాయల మేర బకాయిలు విడుదల చేయడం పట్ల అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్ల సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బకాయిలను దరిదాపుగా 75% బకాయిలను చెల్లించి వారి అన్నమాట నిలబెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి పరాభవన సంవత్సరంలో వారు చేసినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి విషయానికి థ్యాంక్స్ టు సీఎం సార్ అని చెప్పుకోవడానికి ఇక్కడ కాంట్రాక్టర్ సోదరులు రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 మంది R&B, పంచాయతీరాజ్, అదేవిధంగా రోడ్డు వర్క్స్ చేసేటువంటి మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ అందరూ ఇక్కడ కూడి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 3-4 సంవత్సరాల్లో రకరకాల పొద్దులు డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో పేరుకోపోయిన బకాయిలు అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎంతో ఆనందంతో మేము కాంట్రాక్టుల తరఫున, మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మేము కాంట్రాక్టర్లందరూ ప్రతి ఒక్కళ్ళకి పేమెంట్ ఈ మార్చి లోపల వచ్చినాయి, అందరికీ టర్న్ ఓవర్లు పెరిగినాయి. ఈ మంచి విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ల సభ్యులందరూ అన్ని జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చారు కాంట్రాక్టర్లు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని, ఎందుకంటే అంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా బాధలు పడ్డాము. మా కాంట్రాక్టర్ల దయనీయ స్థితి అంతకుముందు ప్రతిరోజు పేపర్లో వచ్చింది. ఆ విషయం నుంచి మేము మంచిగా ఉన్నామన్న విషయం అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీటింగ్ పెట్టింది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ లోకేష్ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఉగాది పర్వదినాన ఓన్లీ 1 డే 1500 కోట్లు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు.